హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో మంచి రుచికరమైన పప్పుని చాలా సులభంగా చాలా రుచిగా తయారు చేసుకుందామండి. దీనికి మనం 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఎండు మిరపకాయలు 10 నుండి 12 తీసుకోవాలి. 1 టమాటో, 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న కందిపప్పుకి ఎండు మిరపకాయలకి తగిన విధంగా చింతపండుని తీసుకోవాలి. ఈ పప్పు చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలు వేసి వేయించి మనం ఈ పప్పుని తయారు చేసుకుంటాము. పప్పుని చాలా రకరకాలుగా చేసుకోవచ్చండి. ఈ పప్పు అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి ఈ ఎండుమిరపకాయలు వేసి మనం వేయించి చేసుకునే పప్పు ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామండి. కుక్కర్లో చేసుకుందాం, చాలా ఈజీగా అయిపోతుంది. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకుందాం. ఈ కుక్కర్ గిన్నెలో ఒక 3 టీ స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను మినపప్పు, 1/2 టీ స్పూను మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను ధనియాలు వేసుకోవాలి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు వెంటనే వేగిపోతాయండి. ఈ టైంలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగినప్పుడు మనం ఇందులో కందిపప్పును కూడా వేసేసుకోవాలండి. ఈ కందిపప్పుని కడిగి వేయకూడదు, ఇలాగే వేసుకోవాలి. ఈ కందిపప్పుని దోరగా వేయించుకోవాలి. మంచి వాసన వస్తుందండి. కందిపప్పు కూడా కలర్ మారుతుంది. అంతవరకు మనం ఇలా వేయించుకోవాలి. అర టీ స్పూన్ పసుపు కూడా వేయించుకొని కందిపప్పు మంచి వాసన వచ్చి మంచి ఎర్ర రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా మనం మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కందిపప్పును దోరగా వేయించుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాం. అన్నీ వేగిపోయినాయండి. మంచి వాసన వస్తుంది. ఈ టైంలో మనం ఇందులో తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి. ఈ పప్పు మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. దానికి తగిన విధంగా మనం నీళ్లు వేసుకోవాలి. మళ్ళీ మనం ఇందులో నీళ్లు కలుపుకోమండి, ఒకేసారి పోసేసుకోవాలి. మనం తీసుకున్న చింతపండుని ఇలా ఒక టీ గ్లాస్లో చింతపండు పెట్టేసుకొని ఇందులో పెట్టి 1 టమాటో కానీ 2 టమాటోలు కానీ వేసుకోవచ్చండి. కట్ చేసి పచ్చివే వేయించుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. 3 విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చింతపండు పక్కకు తీసి పెట్టేసుకొని పైన ఎండుమిరపకాయలంతా వేరే గుంతగా ఉన్న గిన్నెలోకి తీసుకుందాం. లేదా కూర సెట్ ఉంటే కూర సెట్లోకి కూడా తీసుకోవచ్చండి. నీళ్లు లేకుండా మనం ఈ పైనే ఎండుమిరపకాయలని చింతపండుని పక్కన తీసి పెట్టేసుకోవాలి.
నీళ్ళు అస్సలు లేకుండా వంచేసుకోవాలి. ఇందులోకే వంచుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలంతా మనం ఒకసారి పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకోవాలి. ఉప్పు అనేది మనం ఇంతవరకు వేయలేదండి. మనం మొత్తం పప్పుకు తగిన విధంగా ఉప్పు కూడా వేసేసుకొని మనం పప్పు గుత్తితో మెత్తగా చేసుకుంటే ఎండుమిరపకాయలంతా తొందరగా మెత్తగా అయిపోతాయి. దీన్నంతా మనం మెత్తగా చేసేసుకుందాం. ఇలా మెత్తగా చేసుకొని మళ్ళీ మనం పప్పులో కలిపేసుకోవడం వల్ల కారం అనేది పప్పుకి బాగా కలిసిపోయి పప్పు చాలా రుచిగా బాగుంటుంది. కాబట్టి దీన్ని కంపల్సరీగా మెత్తగా చేసుకోవాలండి. ఈ చింతపండును కూడా మనం ఎండుమిరపకాయలతో పాటు మెత్తగా చేసేసుకోవాలండి. అక్కడక్కడ ఎండుమిరపకాయలు ఇలా ఉంటే కూడా పర్వాలేదండి, చాలా వరకు మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పు తీసుకొని ఈ పప్పును కూడా మనం కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. మరి మెత్తగా బాగుండదండి ఈ పప్పు. అక్కడక్కడ ఇలా కొద్దిగా పప్పు కనిపించేటట్టు ఉంటేనే ఈ పప్పు చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి పప్పు గుత్తి అనేసుకున్న తర్వాత మనం ఇందులో ఎండుమిరపకాయలని మెత్తగా చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటూ మరొకసారి అన్నీ కలిపి మెత్తగా అయ్యే విధంగా మనం ఈ విధంగా పప్పు గుత్త రుబ్బేసుకోవాలి. అన్నీ కలిపి ఒకేసారి మనం రుబ్బుకోవచ్చండి. అయితే ఎండుమిరపకాయలంతా కూడా మెత్తగా అవ్వవు. కాబట్టి పక్కన గిన్నెలోకి ఎండుమిరపకాయలు తీసేసుకొని ఒకసారి మెత్తగా అనుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కలిపేసుకోవాలి. చెప్పాను కదండి, ఇంకా ఇందులో నీళ్లు వేయడం కానీ పోపు వేయడం కానీ ఏమి ఉండదండి. ఇంతే అండి మనకి రుచికరమైన ఎండుమిరపకాయల పప్పు. అదే అండి మెంతిపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని చివరిలో మళ్ళీ ఉప్పు చెక్ చేసుకొని మనకు నచ్చిన వేడివేడి అన్నంలో కానీ సంగట్లో కానీ తిని చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మన ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చక్కగా అవన్నీ చూసి ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.